ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి గురించి నిన్న వివరించటం రోజు తెలియజేయటం జరుగుతుంది. ఆ యొక్క నామములు తెలుసుకోవాలి అంటే మీరు శ్రీ విద్యా మంత్ర సాధన చేస్తేనే ఆ నామాలకు సంబంధించిన ఉపనిషత్తుల జ్ఞానం అందుతుంది. నిన్న కళ్యాణ శైలి గురించి చెప్పడం జరిగింది. ఈరోజు కళ్యాణ శైల నిలయ. కళ్యాణం అంటే నేను చెప్పుకున్నాను కదా, శైల నిలయ. శైలం అంటే కొండ, నిలయం అంటే కొండలాగా నీలో ఉంటుంది అని. ఇప్పుడు శ్రీశైలం అంటారు. శ్రీ ప్లస్ శైలము. శ్రీ అంటే శుభములిచ్చుంది, శైలము కొండ, శుభములిచ్చు కొండ. ఆ కొండల్లో మట్టి తిన్నా రోగాలు తగ్గుతాయి. నేను ఏం చెప్తున్నాను, శాస్త్రీయ ప్రామాణికంగా చెబుతున్నా. శ్రీ అంటే శుభములు ఇస్తుంది, శైలం అంటే కొండ. శ్రీశైలంలో కొండని కనుక ఎర్రమట్టి తీసుకొని శుభ్రంగా రాళ్ళు గీళ్ళు లేకుండా పిండి చేసి జల్లించుకొని ఆ మట్టిని పాలలో వేసుకొని తాగిన రోగాలు తగ్గుతాయి. అంటే అంత ఔషధ గుణాలు ఆ కొండల్లో ఉంటాయి, ఆ చెట్లలో. అంత శక్తివంతమైనది మనం శ్రీశైలం శాస్త్రీయ పరంగా. నేను ఆధ్యాత్మికంగా చెప్పట్లేదు. తర్వాత వచ్చేసి ఈ యొక్క లలితా త్రిశతిలో ఉన్న శ్రీ కళ్యాణ శైల నిలయ అంటే ఎక్కడ ఉంటుందండి? ఏమో మరి ఏంటి మాకు తెలీదు. వీటి గురించి బాగా క్లియర్గా చెప్పాలంటే శృతి ప్రామాణికంగా దీని గురించి కొంత చెప్తాను. చాందోగోపనిషత్తు 7:24 ఏముంటుందంటే స భగవః కస్మిన్ ప్రతిష్ఠితి ఇతి స్వే మహిమ్ని. అంటే ఈ శ్రీచక్ర సంచారిణి అనబడే కళ్యాణ శైల నిలయ పూర్ణ దీక్ష, పాదుకా దీక్ష, ఆత్మపాదుక, మహాపాదుక, గురుత్రయము అయ్యి అద్వైతముగా. శంకరాచార్య వారు చెప్పింది అద్వైతము, ఆయన ద్వైతం చెప్పలేదు. ఆయన పేరుతో చెప్తున్న ద్వైత ఆధ్యాత్మికములు సత్యము కాదు. అర్థమైందండి? ఆయన ఆనాడు ఈ తెగలో వైష్ణవులు, శైవులు నరుక్కుంటుంటే దాన్ని కట్టడి చేయటానికి మాత్రమే యుక్తి అంటే కొట్టుకొని సాగకుండా మీరు సుఖంగా ఉండండి అని ఆయన ఆనాడు ద్వైతాన్ని సమర్థించి దీన్ని సెట్ చేశాడు. అంతేగాని ఆయన అద్వైతమే చెబుతాడు. మీరు చెప్పింది మేము ఎట్లా నమ్మాలండి అంటే ప్రస్థానత్రయము అంటే వేదములు, భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ మూడిటి గురించి సూత్రాలు ఆయన బాగా రాశాడు. ఆయన తర్వాత ఇప్పుడే చాలామంది రాశారు. మీకు ఎప్పుడైనా ఆధ్యాత్మికం నేను చెప్పినవి శ్రీచక్ర పరంగా కానీ శ్రీ విద్య పరంగా కానీ ఏ అనుమానం ఉన్నా వాటిలో చూసుకోవచ్చు. అవి చూశారంటే మీరు గుళ్ళు గోపురాలు కూడా జరగరు. మీకు ప్రవచనాల మాటలు ఇంకా మీరు ఎందరూ ప్రస్థానత్రయం మీరు చదివారా? ఫిజికల్ ఆధ్యాత్మికం జోలికి వెళ్ళరు, మీ డబ్బులు ఖర్చు అవ్వవు, మీకు ఏ విధమైన సమస్యలు ఉండవు. ఆలోచించుకోండి. సరే, ఇక్కడ మరి కళ్యాణ శైల నిలయ ఎట్లా ఉంటుందండి అంటే శ్రీచక్రం ఉపాసన చేసి మంత్ర సాధకుడు కూర్చొని అనుష్ఠానం చేస్తాడు కదా, అప్పుడు వాడిలో ఆ శ్రీచక్రంలో బిందువు పైన అలా బిందువు లోపల ఎలా ఉంటుందో వీళ్ళలో ఉంటుంది అని చెప్పి శృతులు చెబుతున్నాయి. ఇందాక చాందోగోపనిషత్తు చెప్పాను కదా, తైత్రేయ ఉపనిషత్తు 2:5-2లో శ్రీ విద్యలో ఈ యొక్క నామానికి అర్థం ఏం చెప్తుంది? బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. బ్రహ్మ ఎక్కడ ఉంటాడండి? సహస్రాసం ఉంటాడు. శ్రీచక్రం బిందువు ఎక్కడ ఉంటుందండి? పైన ఉంటుంది, మేరువులో. ఆ విధంగా ఉంటుంది. సరే, మరి శిరస్సులో ఉంటుందండి. ఏదైనా సరే మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, మాకు కొంచెం అర్థమవుతుంది. శ్రీ విద్య అంటేనే మానవుడు అద్వైతంగా వాడు పరబ్రహ్మం అని తెలుసుకోవటమే అందరూ చెప్పినవని. సరే, ఇప్పుడు ఏదో కొంచెం ప్రాథమికంగా 10th క్లాస్ చదువుకునే వాళ్ళ వరకు ఏదో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం కదా. మాకు అంటే ఈ కఠోపనిషత్తులో మీకు నిన్న చెప్పాను, ఇంకొంచెం ఇవాళ దాని గురించి ఇంకొంచెం చెబుతా. రేపటి నుంచి ఈ ఉపనిషత్తులో ఇంతకు మించి శ్రీ విద్య గురించి లేదు. శ్రీ విద్య గురించి ఇంకా వేరే ఉన్నాయి, కానీ మేము మీకు చెప్తుంది శ్రీ విద్య కాబట్టి అంతవరకే మాట్లాడుకుందాం. ఈ కఠోపనిషత్తులో ఈ నచికేతుడు అనబడే ఒక శ్రీ విద్యా మంత్ర సాధకుడు, ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానం అని ఉపనిషత్తులో ఎక్కడ సౌండ్ వచ్చినా వాడి శ్రీ విద్యా ఉపాసన బ్రహ్మ పాదుకలు అయిన వాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది శాస్త్రీయమైన వివరణ.
ఈ నచికేతుడు మంచి మంత్ర సాధకుడు, మంచి దీక్షాపరుడు, ఒక సనాతన కుటుంబంలో వేదాలు నేర్చుకున్న పరంపరలో వచ్చాడు. ఇతను అనేకమైనటువంటి సూక్తాలు చేసిన అతను ఎట్లా కూడా వాళ్ళ గురువుగా జరిగి పోతాడు ఆశ్రమానికి. ఏమని మరి ఇట్లా నాకు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఉందండి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక మహామంత్ర సాధన చేస్తూ వాడి అద్వైతం ఉండటం. అంటే నాయన నేను అందులో అంత చెప్పడానికి నేను నీకు చెప్పలేను, వ్యక్తం చేయలేని విధంగా ఉంటుంది. అది ఎవ్వరు చెప్పలేరు, నీకై నువ్వు తెలుసుకోవాలి. నీకు ఒక పని చేయి, నీకు ఆల్రెడీ నువ్వు దీక్షలు తీసుకున్నావు కదా, అందులో యముడికి సంబంధించిన సూక్తం ఉంటుంది, అది నువ్వు చేస్తే నీకు ఇంటర్నల్గా ఈ సబ్జెక్ట్ మొత్తం తెలుస్తుంది అని చెబుతాడు. సరే అతను ఆ సూక్తం చేస్తాడు. చేయంగా యముడు అంటే దక్షిణాది దేవతలలో అతను ఒక మెంబర్, అతను భగవంతుడు కాదు, అర్థమైందంటే ఉత్తముడు, దేవతల్లో ఉత్తముడు. అంటే నీతి నిజాయితీ ధర్మం వేదాల్లో చెప్పే ధర్మాన్ని మాత్రమే పాటిస్తాడు, మిగతా వాళ్ళు పాటిస్తారా లేదా అనేది ఇక్కడ సబ్జెక్ట్ చెప్పట్లే నేను. యముడు యమ ధర్మరాజు అనకూడదు, అది తప్పు, శృతులు ఒప్పుకోవు. యముడు దక్షిణ అధిపతి, అతని దగ్గరికి అతని మంత్రం ఉంటుంది. శ్రీ విద్యలో అది కూడా ఒక సబ్జెక్టే లేండి. సరే మంత్రం కొన్ని పురస్కరణ చేసిన తర్వాత ఆ యముడు ఇతనికి ఇంటర్నల్గా ఇతనికి సంభాషణ మొదలు పెడతాడు. మీరైనా సరే ఏ మంత్రమైన పూర్ణ దీక్ష అయిన తర్వాత పురస్కరణ చేస్తే మీకైనా ఇదే ఫీలింగ్స్ వస్తాయి నేను చెప్పేవి. ఇవి శృతులు అంగీకరిస్తున్నాయి. భగవంతుడు ఏనాటికి ఎవరింట్లోకి రాడు, సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అవి. ఇక్కడ ఎట్లా వస్తాయి? మహాషోడన్యాసము అంటే ఏంటండి? మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ న్యాసముల ద్వారా విశ్వంలో ఉన్నటువంటి కొన్ని పవర్స్ని బాడీలోకి తెచ్చుకుంటున్నారు ఇంటర్నల్గా, శబ్ద విస్ఫోటం ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి. సరే ఇక యముడు కొన్ని నెలల పాటు అంటే తపస్సు అంటే మంత్ర సాధన గుహల్లో అంటే చేశాడు. ఆయన సరే యముడు వచ్చి ఏంటి బాబు మరి ఏంటంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను పరమాత్మ అన్న జ్ఞానం నాకు తెలియాలి. ఇది ఎవరు చెప్పట్లేదు. అంటే నా వల్ల కూడా కాదా చెప్పటానికి, నేను దేవతల్లో ఉత్తముడిగా నేను తెలుసుకున్న మాట వాస్తవమే, కానీ నేను చెప్పలేదు, నీకు చెప్పినా నీకు అర్థం కాదు. అంటే కాదండి మీరు చెప్పాల్సిందంటే ఒక పని చేయి, శ్రీ విద్యలో కామ కళాంబ అని ఒక మంత్రం ఉంటుంది. కామ కళాంబ ఆ మంత్రం నువ్వు పురస్కరణ చేయకుండా నీకు సిద్ధి వరం ఇస్తాను, దానివల్ల నువ్వు 10 పెళ్ళిళ్ళు చేసుకున్న హ్యాపీనెస్గా ఉండే మంత్రం అది తీసుకో అంటాడు. నేను చెప్పేవన్నీ కఠోపనిషత్తులు ఉంటే చూసుకోండి పోయి. అంటే మీకు నేను శ్రీ విద్యాపరంగా చెబుతున్నా, అక్కడేమో వేద ప్రామాణికంగా ఉంటుంది. అనగానే నాకు వద్దండి, నేను 10 పెళ్ళిళ్ళు చేసుకోను, 20-30 మందిని కాను, పందుల్లాగా అబ్బాయి చిచ్చి నాకు అది జన్మే వద్దు, నేను పరబ్రహ్మ అని తెలుసుకోవాలి. అది మీకు ఒక్కళ్ళకే తెలుసు మా గురువు గారు చెప్పారు. మా గురువుగారు చెప్పింది మిగతా ఎవరికి తెలిసిందో తెలియదో నాకు అనవసరం, నాకు మాత్రం మా గురువుగారు చెప్పిందే సత్యము, కాబట్టి మీరు ఎట్లయినా చెప్పాల్సిందే అంటాడు. అట్ట కాదా ఎన్ని రకాలుగా నచ్చ చెబుతాడు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా, రసవిద్య నేర్పిస్తా. రసవిద్య అంటే ఏంటంటే మీరు ఏదో 4 ఆకులు తీసుకొని వాటిని బంగారంగా మార్చటం. ఒక బాబా గారి గతంలో చేసేవాడు, ఆయన ఇప్పుడు లేడు చేసేవాడు, ఆయన బంగారు ఇటుకరాలు కూడా చేసేవాడని ఈ మధ్యకాలం మనిషి వివరాలు కొన్ని కారణాలతో చెప్పట్లేదు. అలాంటి విద్యలు నేర్పిస్తాను నీకు అది ఇది అంటాడు. నాకు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, ఇంద్రియాలకు సంబంధించినవి, నువ్వు ఎన్నైనా చెప్పు. ఇప్పుడు ఇంద్రియాలకు సంబంధించిన జ్ఞానం అంటే ఏంటి? ఒక అమ్మాయిని చూసావు, ఒక అబ్బాయి, వీడికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కాదు కదా అది, నువ్వు తీసుకుంటున్న ఆహారం రీత్యా కెమికలేషన్ అయ్యి బాడీలో రసాయనిక చర్యలు, దానికి ప్రేమ అని పేరు పెట్టి నువ్వు నాశనం చేసుకుంటున్నావు, అవతలను నాశనం చేస్తున్నావు. కాబట్టి అది సత్యం కాదు కదా, అసత్యం. ప్రేమ అనేది అసత్యం. ఏదో ఒక సమాధి బొమ్మ ఇంట్లో పెట్టుకొని ఇది ప్రేమకు చిహ్నం ఎట్లా అవుతుంది? ప్రేమకు చిహ్నం. ప్రేమ అంటే ఏంటి? నేను భగవంతుడు అనుకోవటం ప్రేమ. ఎవడికి కష్టం వచ్చిన ఉక్కిరి బిక్కిరే వాడికి కష్టం తీర్చకూడదు. ఎవడికి మనం ఎప్పుడు కూడా వాడు కష్టాలు తీర్చుకునేది చెయ్యాలి. డబ్బులు ధర్మం చెయ్యకూడదు, అనర్హులకి అసలు చేయకూడదు. కొన్ని కారణాలతో శారీరక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అది వేరే విషయం. సహజంగా
డబ్బులు ఎవరికి ఇవ్వటం అనేది అలవాటు చేయకూడదు, వాడు సంపాదించుకునేది చేయాలి. ఆ విధంగా ఈ చెప్పిన తర్వాత సరే అప్పుడు ఆ యమ అనబడే అతను దేవత చెబుతాడు, నేను పరీక్ష చేయటానికి ఇన్ని చెప్పాను నీకు, నేను ఏమని కామకళాంబ మంత్రజ్ఞానం ఇస్తా అన్నాను, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఇస్తానా నీకు చెప్పినా నువ్వు వింటలేదు. అంటే నువ్వు ఫిక్స్ అయ్యావు ఖచ్చితంగా. ఎలా ఫిక్స్ అయ్యావు? త్రికరణ శుద్ధిగా. అంటే త్రికరణములు అంటే ఏంటి? మనసు, బుద్ధి, శరీరం, మూడిటి ద్వారా నువ్వు ఫిక్స్ అయ్యావు. కాబట్టి నీకు నేను ఇది చెబుతాను, ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. కాముడు అంటే ఎవరు? మన్మధుడు. మన్మధుడు అంటే ఎవరు? లక్ష్మీదేవి కుమారుడు. లక్ష్మీదేవి అంటే ఎవరు? డబ్బులు ఇస్తూ బొమ్మ కాదండి, లక్ష్య సిద్ధి కలిగించే సబ్జెక్ట్కి లక్ష్మీదేవి అంటారు. అప్పుడు ఇతనికి చెప్తాడు, ఏమని చెప్తాడు? అంటే ఆయన అక్కడ చెప్పింది కఠోపనిషత్తులు ఇది ఉండదు, శ్రీ విద్యాపరంగానే తెలుసుకోవాలి, మీకు అర్థం అవ్వాలని అలంకారం కోసం చెప్తున్నాను. అప్పుడు నచికేతుడు చెబుతాడు, నీ యొక్క సహస్రాసారములో పరమాత్మ ఎలా ఉంటాడో అది నేను చెబుతా. నువ్వు ఆ మంత్రం పునశ్చరణ చేస్తే అది ఒక మహాజ్యోతిలాగా అవుతుంది, అణువు కాస్త మహా అణువు అవుతుంది. శంకరాచార్య బ్రహ్మసూత్ర భాషను చెబుతాడు, మహావిభో పరమాత్మ అలా ఉంటాడు, మనందరం విభోలము అంటే మహా అణువులు అని చెబుతాడు కదా, సైంటిఫిక్గా చెప్తాడు ఆ మహానుభావుడు. ఇక్కడే యముడు నచికేతుడు చెబుతాడు, ఏమని? ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు హంస శివ సోహం ఓం భూహు ఓం భూహ ఓం సుహ ఓం మహా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు ఓం హెక్కశఫ్యం శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఓం భూహు ఓం భూహ ఓం సుహ ఓం మహా కయ్యైలహరి మాసాకాహలం సకలహరీం ఐం కయ్యైలహరీం క్లీం మాసాకాహలరీం సౌ సకలహరీం యోహామస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి తత్వమసి బ్రహ్మాహమస్మి సోహం బ్రహ్మాహమస్మి ఓం భూహోం భువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సత్ వితుర్వరేణ్యం కయ్యైలహరి మాసాకాలం సకలహరీం ఓం బ్రహ్మాహమస్మి ఆత్మే వేదకం సర్వం బ్రహ్మే వేదకం సర్వం సర్వమేతత్ బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ బ్రహ్మవిత్ బ్రహ్మేధవతి. ఎవడు ఇది చేస్తాడో వాడే పరబ్రహ్మ అని యముడు నచికేతుడు చెబుతాడు. ఇది అంటే దీంట్లో ఇంకొన్ని నేను మా గురు పరంపరంగా కానీ లేకపోతే శ్రీ విద్యా దీక్షాపరులు కొన్ని చిన్న చిన్న సవరణలు చేయడం జరిగింది. ఈ విధంగా దీన్ని కనుక ఎవరైతే పురస్చరణ చేస్తారో గురుముఖత తెలుసుకొని శబ్దార్థ జ్ఞానంలో వాడే యూనివర్సల్ పవర్, విశ్వ చైతన్యం వాడే. నేను బయట ఎత్తికేది బయట ఏమి ఉండదు కదా, అదేనండి బయట ఏమి ఉండదు అంటారు. మాకు అర్థం కావట్లేదు మీరు ఎన్ని చెప్పినా అంటే, ఓ పని చేయండి, ఒక కిలో రాగి, కిలో వెండి, కిలో బంగారం తీసుకొని ఒక మనిషి బొమ్మ, ఒక జంతువు బొమ్మ, ఒక దేవతా బొమ్మ, ఇలా ఒక 10 బొమ్మలు చేసేసండి. 10 బొమ్మలు అక్కడ పెట్టండి. షట్ దర్శనాలు అని ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెట్లోకి వెళ్ళి ఏం చెక్ చేస్తారు? షట్ దర్శనాలు. ఈ ప్రవచనకాలు మీకు చెప్పరు, తెలుసుకుంటే మీరు గుళ్ళగా పోరు కదా. మిమ్మల్ని ఎంతసేపు అంధ పరంపర ఆధ్యాత్మిక అలవాటు చేయడానికి వాళ్ళు చెబుతారు పురాణాలు, ఇవి చెప్పరు మీకు. షట్ దర్శనాలు అని ఉంటాయి, ఆ దర్శనాలు పుస్తకాలు తెచ్చుకోండి. మీకు అందులో భాష అర్థం కాలేదనుకోండి, ఈ సంస్కృతం చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు ఒక నెల జీతానికి పెట్టుకొని ఖాళీ వాళ్ళని అడిగి టైము ఓ 10 మంది మీరు గ్రూప్గా ఈ షడ్ దర్శనాల పుస్తకాలు మీరు ఎప్పుడు తిరుగుతుంటారు కదా, అటు ఈ టైం వేస్ట్, 1 గంట సేపు దీన్ని కేటాయించండి. ఆ షడ్ దర్శనాల్లో ఉంటుంది ఏమని, అరే ఆ బొమ్మల్లో బంగారం రా ఉన్నది, మొత్తం బంగారం, అది కరిగిస్తే ఏమొస్తుంది? బంగారం వస్తుంది. బొమ్మలు ఉండవు కదా, వెండైనా ఏదైనా అంతే. అంటే దీన్ని శంకరాచార్య వారు ఏం చెప్పాడు? రజ్జు భ్రాంతి అంటే ఏంటి? వెండి కరగబెడితే వెండి వస్తుంది, వెండి బొమ్మలు ఉండవు కదా.
ఇప్పుడు బయట ఆధ్యాత్మికం అంతా ఏంటి, చిన్నపిల్లలకి ఒకటి ఇంటూ ఒకటి ఈజ్వల్ 2, 2 ఇంటూ 2 ఈజ్వల్ 4 ఇట్లా చెప్పటానికి, చిన్నపిల్లలకు లెక్కలు నేర్పటానికి గుళ్ళు గోపురాలు, ఈ ప్రార్థనాలయాలు ఇవన్నీ. నువ్వేం చేయాలి? మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన అంటే ఏంటి? ఆలోచన అంటే ఏంటి? నేనెవరు ఏంటి? అప్పుడు ఈ తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఇంద్రియాల నుంచి వచ్చే ఇబ్బందులు, ప్రకృతి నుంచి వచ్చే ఇబ్బందులు. అదేంటండి ఎట్లా అంటారు మీరు, మేము అసలు ప్రేమ అంటే మీకు తెలియదేమో అంటావు. రాత్రిపూట పడుకున్నావు అనుకో, 2ంటికి మంచి నిద్రలో ఉంటావు, నువ్వు ఒక మంచి అందమైన అమ్మాయి వచ్చి నేను లేపింది అనుకో, లేవో కదా అంటే అప్పుడు తెలియట్లేదు కదా. అంటే నువ్వు తుర్యావస్థలో ఉన్నావు కదా, నువ్వే పరబ్రహ్మావస్థలో ఉన్నావు. అప్పుడు నీకు జగత్తు లేదు, స్వప్నం లేదు కదా. అప్పుడు ప్రేమ ఏంటి? ఆకలి ఏంటి? బ్రహ్మజ్ఞానం తెలిస్తే ఆ ఆకలి ఉండదు. అదేంటంటే ఆకలి ఉండకపోతే చచ్చిపోతాం కదంటే అది అజ్ఞానులకి. మరి ఏంటంటే బ్రహ్మజ్ఞానం అంటే ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటాడు వాడు. హిమాలయ యోగులు బతుకుతున్నారు ఆ విధంగా అన్నమాట. ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటాడు వాడు. ఇప్పుడు నువ్వు శరీరంలో తీసుకున్న ఆహారం రీత్యా తయారయ్యేటువంటి కొన్ని పదార్థాల విసర్జన క్రియకి ప్రేమను లేకపోతే ఇక పేర్లు పెట్టుకుంటున్నావు కొంతమంది మాటలు విని. మరి ఈ షడ్దర్శనాలకు వెళ్ళి నువ్వు తెలుసుకో, శృతుల్లో తెలుసుకో. లేదండి ఇంకా బాగా శ్రీ విద్య మంత్ర సాధన చేస్తే ఇవన్నీ నీకే తెలుస్తాయి, ఇంటర్నల్గా నీకే తెలుస్తాయి. నాకు తెలియదా? మీకు తెలుస్తాయి. ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. ఎవడో ఏది వింటేనే వాడు చెబుతాడు. నేను మీకు చెబుతున్నానండి, ఇవి సత్యమా అసత్యమా అని మీరేం చేయాలి? నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఉపనిషత్తుల్లో యముడు నచికేతుడికి జ్ఞానం ఇచ్చాడా ఇయ్యలేదా? అక్కడ ఉపనిషత్తులు ఇంత నేను మీకు అర్థమవ్వాలని ఇంత క్లారిటీ చెప్పి అక్కడ ఇవన్నీ చెప్పడం కుదరదు కదా, రహస్యంగా ఉంటాయి ఇవన్నీ. వాళ్ళు ఇవన్నీ చెప్పరు. ఆ పదాలని బంధం చేస్తారు. అంటే ఒక 100 తాటి తేగలు అని ఉంటారు, తేగల్ని కట్టకట్టారనుకో, తేగలు కట్ట అంటారు. ఆ విధంగా ఈ పదాలని కట్టేస్తారు. అది మీకు అర్థం కాదు. ఎట్లా అర్థం అవుతుందంటే శ్రీ విద్యా దీక్ష పరంగా మంత్రాలు చేస్తే మీకు ఇంటర్నల్గా అన్నీ అర్థమవుతాయి. నువ్వే పరబ్రహ్మణ జ్ఞానం చెబుతుంది ఉపనిషత్తులు. శంకరాచార్యులు వారి పేరుతో రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలు సత్యం కాదు, ఆయన చెప్పిన ప్రస్థానత్రయం సత్యం. మీకు అనుమానాలంటే చూసుకోండి పోయి. స్వస్తి.